మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం మండలం బోయలపల్లి గ్రామం వద్ద జాతీయ రహదారి 565పై కర్రల లోడుతో వెళ్తున్న లారీ అదుపు తప్పి బోల్తా పడిన ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ షేక్ హబీబ్ గాయాలతో బయటపడ్డాడు. పోలీసుల వివరాల ప్రకారం కర్ణాటక రాష్ట్రం కోలార్ నుంచి తెలంగాణలోని భద్రాచలం వైపు కర్రల లోడుతో లారీ వెళ్తుండగా బోయలపల్లి వద్ద అదుపు తప్పి రహదారిపై అడ్డంగా పడిపోయింది. లారీ బోల్తా పడడంతో అందులో ఉన్న కర్రల లోడు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయింది. దీంతో జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రమాద సమాచారం అందుకున్న హైవే సిబ్బంది పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రోడ్డుపై పడిన కర్రలను తొలగించడంతో పాటు అడ్డంగా పడిపోయిన లారీని పక్కకు తరలించేందుకు చర్యలు చేపట్టారు. ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా పోలీసులు హైవే సిబ్బంది వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించారు. గాయపడిన డ్రైవర్ ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.